ఇవాళ మనం కొంపల్లిలో జరుగుతున్న రోడ్డు డెవలప్మెంట్ వర్క్స్ గురించి వివరాలు చూద్దాం. సో ఇక్కడ మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ రోడ్డు స్ట్రెచ్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్డు స్ట్రెచ్ ని మనం 2 పార్ట్ల కింద డివైడ్ చేద్దాం. ఈ వైట్ కలర్ లో ఉన్నది ఒక పార్ట్ 17 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎల్లో కలర్ లో ఉన్నది ఒక పార్ట్, ఇది 10 km డిస్టెన్స్ ఉంటుంది. ముందుగా ఈ ఎల్లో కలర్ లో ఉన్న స్ట్రెచ్ గురించి చూద్దాం. సో ఈ రోడ్ ఏంటి అంటే ఇక్కడ బోయినపల్లి చెక్ పోస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 10 km డిస్టెన్స్ ని ప్రస్తుతం ఉన్న 4 లైన్ ని 6 లైన్ కింద చేయటం, అలానే 3 జంక్షన్స్ లో ఫ్లైఓవర్స్ ని నిర్మించడం ఇక్కడ జరుగుతున్న పని. ఈ 10 km స్ట్రెచ్ లో ఉన్న ఫ్లైఓవర్స్ రెడ్ కలర్ మార్కింగ్ లో ఉన్నాయి. మిగతా ఇన్ఫర్మేషన్ ఎల్లో కలర్ మార్కింగ్ లో ఉంది. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి ఈ మిలిటరీ డైరీ ఫార్మ్ జంక్షన్ ని దాటుకొని ఇక్కడ సుచిత్ర సిగ్నల్ సర్కిల్ ని దాటి సుమారుగా ఇక్కడ స్వాగత్ గ్రాండ్ ముందు ఎండ్ అవుతుంది. అంటే ఈ ఫ్లైఓవర్ 2 జంక్షన్స్ ని క్రాస్ చేస్తుంది. ఒకటి సుచిత్ర సిగ్నల్ సర్కిల్, ఇంకొకటి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్. దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్నది మొదటి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ కన్నా ముందు స్టార్ట్ అయ్యి సుచిత్ర సర్కిల్ ని దాటుకొని సుమారుగా సినీపాలిస్ మల్టీప్లెక్స్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 2.15 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వర్క్స్ స్టేటస్. మనం ఇప్పుడు ఈ వీడియో ఇందాక వచ్చిన వైపు నుంచి కాకుండా రివర్స్ లో చూస్తున్నాము. అంటే టువర్డ్స్ మిలిటరీ డైరీ ఫార్మ్ వైపు చూస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం కొంపల్లి వైపు చూస్తే ఇక్కడ సినీ ప్లానెట్ కన్నా ముందు డిమార్ట్ ఉన్న లొకేషన్ లో ఒక చిన్న ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఈ రెనోవా హాస్పిటల్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది దాటిన తర్వాత మనకి సుమారుగా ఈ సురేఖ హాస్పిటల్స్ దగ్గర ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి దూలపల్లి రోడ్డుని ఈ రైట్ సైడ్ బొలారం రోడ్ని క్రాస్ చేసుకొని ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఎండ్ అవుతుంది. ఈ నేషనల్ హైవే 44 మీద ఈ కొంపల్లి బ్రిడ్జ్ ని దాటిన తర్వాత ఇక్కడి నుంచి ఉన్న రోడ్డుని 17 km డిస్టెన్స్ దాకా, అంటే కల్లకల్ అనే ఏరియా దాకా, మేడ్చల్ దాటిన తర్వాత ఇక్కడ కల్లకల్ అని ఒక ఏరియా వస్తుంది. ఈ కల్లకల్ అనే ఏరియా దాకా ఉన్న 17 km డిస్టెన్స్ ని ప్రస్తుతం ఉన్న 4 లైన్ రోడ్డుని 6 లైన్ రోడ్డు లాగా వైడ్ చేస్తున్నారు. ఇవి ఇక్కడ జరుగుతున్న వర్క్స్. అయితే ఈ 10 km డిస్టెన్స్ లో ఉన్న రోడ్ వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం రివర్స్ లో చూస్తున్నాం. అంటే కొంపల్లి వైపు నుంచి టువర్డ్స్ సుచిత్ర సర్కిల్ వైపు చూస్తున్నాము. ఇది ఇందాక మనం గూగుల్ మ్యాప్స్ లో డిమార్ట్ దగ్గర చూసిన చిన్న ఫ్లైఓవర్. ఇవే కాకుండా ఈ టోటల్ స్ట్రెచ్ లో స్కైవేస్ మరియు అండర్ పాసెస్ కూడా నిర్మిస్తారు. న్యూస్ ప్రకారం అయితే ఓవరాల్ గా 4 అండర్ పాసెస్ ప్లాన్ చేశారు. ఈ ఫ్లైఓవర్స్ వర్క్ ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఈ అండర్ పాసెస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇవి ప్రస్తుతం ఈ కొంపల్లి రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అప్డేట్స్. దీనికి సంబంధించి త్వరలోనే ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.